ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ అప్డేట్ అంతా ఉంది. ఇది వాస్తవమా కాదా అనేది నేను పూర్తిగా చెప్పిన తర్వాత విషయాన్ని మీ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భారీ మెజారిటీతో పాటు భారీగా సీట్లు వచ్చినాయి. 164 స్థానాల్లో అభ్యర్థులు కూటమి అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు 164 స్థానాల్లో భారీ బంపర్ మెజారిటీలతో గెలిచారు. కేవలం 11 స్థానాలకే వైసీపీ పార్టీ పరిమితమైన పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, ప్రస్తుతం నారా లోకేష్ గారు ఏదైతే గత ఎన్నికలకు ముందు తప్పు చేస్తున్నటువంటి అధికారులు, అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఎమ్మెల్యేలు, ఇటువంటి వారిని ప్రతి పాదయాత్రలో, ప్రతి మీటింగ్లో కూడా ప్రస్తావిస్తూ ఒక రెడ్ బుక్లో వాళ్ళ పేరు రాస్తున్నానంటూ కూడా ఆయన అప్పట్లో ఒక ప్రకటన చేసేవారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే పరిస్థితి రెడ్ బుక్ అనేది ప్రస్తుతం రాష్ట్రంలో కొంత అలజడి సృష్టిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు అరెస్ట్ అవుతున్నారు అనే కేసుల్లో, మద్యం కుంభకోణం కావచ్చు, లేదంటే రకరకాల వేధింపుల కేసుల్లో కావచ్చు, ఎమ్మెల్యేలు అరెస్ట్ అవుతున్నారు, అధికారులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, విచారణకు పిలుస్తూ ఉన్నారు. దీంతో కొంతమందికి టార్గెట్లు ఇచ్చారు. టీడీపీ తరఫున టార్గెట్లు ఇచ్చి వాళ్ళని మీ నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన వివరాలు ఇవ్వండి, అధికారుల వివరాలు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వివరాలు ఇస్తే దాని మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దాన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా, ఏ విధంగా వాళ్ళని కార్నర్ చేయాలనే విధంగా మొత్తం కూటమి పార్టీలకు సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలకి ఒక ఆఫర్ ఇచ్చారంట. అదే ఆఫర్ కొనసాగుతోంది. అంటే ఆఫర్ అనే దానికన్నా దీన్ని ఏమన్నారంటే ఒక ఆదేశం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇది 3 పార్టీల్లోనూ కొనసాగుతోంది. బీజేపీలో కూడా కొనసాగుతోంది, జనసేనలో కొనసాగుతోంది పెద్ద ఎత్తున. అయితే టీడీపీలో మాత్రం పెద్ద ఎత్తున టార్గెట్స్ ఇచ్చారన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యేలు కొంతమంది బెదిరిపోతున్నారు. పచ్చిగా చెప్పాలంటే మనకెందుకు ఈ బాధ, మనకెందుకు ఈ గొడవల్లో తలదూర్చడం, మనం ఏదో ఎమ్మెల్యేకి గెలిచాం, మన 5 ఏళ్ళ పదవీ కాలంలో 4 రూపాయలు వెనకేసుకున్నామా, 4 పనులు చేసుకున్నామా అన్నట్టు ఉండాలి తప్ప మనకెందుకు వచ్చింది ఈ కక్షాపూరితమైన రాజకీయాలనే ఉద్దేశంతో ఉన్నారు అనేది ప్రస్తుతం వాళ్ళ ఆలోచనగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఒకవేళ రేపొద్దున్న ప్రభుత్వం అధికారం కోల్పోయి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. మనల్ని ఆ పార్టీ నేతలు కావచ్చు, లేదంటే అధినేత కావచ్చు టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. సో దీంతో మనం ఇప్పుడే న్యూట్రల్గా ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెడితే రేపొద్దున మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో అయితే చాలామంది కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఒక న్యూట్రల్ పార్టీ తీసుకున్నారు. దీన్ని న్యూట్రల్గా మేము ఉన్నామని అనుకుంటే సరిపోదు, దీన్ని వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు కొన్ని ప్రయత్నాలు చేశారని కూడా తెలుస్తుంది. దీంట్లో నిత్యం వైఎస్ఆర్సీపీకి సంబంధించి యాక్టివ్గా ఉండేటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కాకుండా కొంత డిఫరెంట్గా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి కొందరు వ్యక్తులకు వీళ్ళకి మధ్యన కొంత కాన్వర్సేషన్ జరిగింది, కొంత రాయబారాలు జరిగినాయి. మేము చాలా న్యూట్రల్గా ఉంటున్నాం, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ ఏదైతే ఆరోపిస్తోందో దీనికి మాకు ఎక్కడ సంబంధం లేదు, మేము ఎక్కడా కూడా ఆ విధంగా నడుచుకోవడం లేదనేది ఒక మెసేజ్ అయితే, క్లియర్ కట్ మెసేజ్ అయితే వైసీపీ అధిష్టానానికి పంపించారంట. అయితే వైసీపీ అధిష్టానం కూడా దీని మీద పరిశీలిస్తోంది. ఇప్పటికిప్పుడు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా కానీ భవిష్యత్తులో జరిగేటువంటి రాజకీయ మార్పులు, రాజకీయ సమీకరణాలు, రాజకీయ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు, తాము టార్గెట్ కాకుండా ఉండేందుకు కూడా కొంతమంది టీడీపీ నేతలు, వైసీపీ నేతలు, ఇలాగా మొత్తం టీడీపీ నేతలతో పాటు బీజేపీ, జనసేన నేతలు కూడా ఉన్నారని తెలుస్తుంది. మొత్తం దీనికి చూసుకుంటే ఈ వ్యవహారంలో సుమారుగా 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు, ఇది ఆందోళన కలిగించే సంఖ్య అయినప్పటికీ కూడా మనకెందుకులే ఈ గొడవ, మనకెందుకు, రాజకీయంగా వాళ్ళు కొట్టుకుంటారు, లేదంటే వాళ్ళు అధినేతల స్థాయిలో ఉండేదానికి మధ్యలో మనం బలవ్వాలా అనే ఆలోచనలో ఉన్నారన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఒకవేళ ఇటువంటి సంఘటనలు లేదంటే ఇటువంటి వ్యవహారాలు మీ నోటీస్కి వస్తే మాత్రం దీని మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ప్రాంత ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే ఆయన పేరు కూడా ఖచ్చితంగా తెలియజేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.